అందరికీ నమస్కారం అండి. అయితే ఒక సైట్ దగ్గర ఓనర్‌తో రేట్ విషయంలో ఒక చిన్న ప్రస్తావన వచ్చిందండి. అయితే అందరికంటే ఒక రూపాయి ఎక్కువనే తీసుకుంటున్నావు, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పేసి అడిగితే, సార్ నేను అది చేస్తా, ఇది చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అని గాల్లో చెప్పడం కాకుండా ఎలా చేస్తానో చేసి చూపియాలని చెప్పేసి ఇది చిన్న వీడియో ప్రయత్నం అనుకోండి. మనం చేసే వాల్ స్టైల్స్లో ఏంటంటే మనం వేసే ఫండ్ గోడకు వస్తాం అండ్ టైల్స్కి వస్తాం. దీనివల్ల స్ట్రెంత్ అనేది ఎక్కువ అవుతుంది, మనకు లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రతి జాయింట్స్లో ఏంటంటే కంపల్సరీగా స్పేసర్స్ పెట్టుకుందాం, ఎందుకంటే ఎపాక్సీ కోసం. మీకు సైంటిఫిక్గా చెప్పాలంటే టైల్స్ కూడా కొద్దిగా స్ట్రెచ్ అవుతాయి అన్నట్టు. స్ట్రెచ్ అంటే మీకు ఎట్లా చెప్పాలి, సంకోచం వ్యాకోచం అనుకోండి, దానికని ఎపాక్సీ వాడతాం అన్నట్టు. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ కార్నర్ చూడండి, కింది నుంచి పై వరకు సేమ్ ఒకటే లెవెల్లో ఉంటాయి, ప్రతి సైడ్ అంతే అనుకోండి. అండ్ ఇంకొకటి స్క్వేర్ టైప్ చూడండి, మన బాత్రూమ్ మొత్తం ఫుల్గా స్క్వేర్ టైప్ ఎలా వేసామని చెప్పి చూపించడానికి ఒక చిన్న ప్రూఫ్ అనుకోండి. అన్ని సైడ్స్లలో సేమ్ స్క్వేర్ టైప్లో, అంటే ఒకళ్ళ గోడలు కరెక్ట్ లేకుంటే వంటతో కొంచెం ½ ఇంచ్ 1 ఇంచ్ వరకు మనమే అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. అండ్ ఈ పట్టికి అండ్ లెవెల్కి దేనికోసం అంటే, ఇప్పుడు ఏంటంటే కొందరందరూ పార్టీషన్ చేయించుకోండి అని చెప్పేసి గ్లాస్ అవి ఫిట్ చేయించుకుంటారు కదా, దాని ఫిట్టింగ్ కోసం కంపల్సరీ లెవెల్ పట్టి అనేది స్ట్రేట్ ఉండాలి. పట్టికేసానని చూపించాను అనుకోండి. ఆ తర్వాత ఫ్లోరింగ్ విషయంలో ఏంటంటే కింద తీసుకేసి పైనుంచి మాలేసేస్తున్నారు, అలా చేయకూడదండి. దానివల్ల ఎంత పెద్ద గజ వాటర్ ప్రూఫ్ చేసేవాడైనా సరే కంపల్సరీ లీక్ అవుతుంది. సో ఫ్లోరింగ్ అనేది మాల్ అనేది కరెక్ట్ కలుపుకోవాలి అండ్ లెవెల్ అనేది కరెక్ట్ తీసుకోవాలి. వండు విషయానికి వస్తే మొత్తం ఏదో నీళ్ళో పోసేస్తారు, ఎందుకు సిమెంట్ ఉంది కదా కొంచెం కలుపుకోవచ్చు కదా, చిక్కగా ఉండాలి వంట కూడా, దానివల్ల నీళ్ళు కిందికి దిగాయి. వండు కొంచెం చిక్కగా వేసుకోవాలి, లెవెల్ కరెక్ట్ వేసుకొని పట్టికి కరెక్ట్గా ఒకలా మాల్ తీసామంటే ఒక్కొక్క టైల్ కూర్చోబెట్టడానికి 10 నుంచి 15 సెకండ్లలో వేసేయచ్చు. ఇది ఫైనల్ లుక్ అనుకోండి బాత్రూమ్ది. నెక్స్ట్ రోజు క్యూరింగ్ చేసి ఆ తర్వాత ఏమో ఎపాక్స్ అని నింపేస్తాం. ఇది మన వర్క్ అండి, అందుకు ₹1 ఎక్కువ తీసుకుంటాం.